ఒక ఫ్లయింగ్ కిస్ వల్ల అనుష్కని ఇండియా మొత్తం ట్రోల్ చేసింది. అండ్ అంతేకాదు 2024లో విరాట్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ కి బలమైన కారణం అనుష్కన. ఈ వీడియోలో మనం విరాట్ అండ్ అనుష్క లవ్ స్టోరీ, అదే విరుష్క లవ్ స్టోరీ అండ్ వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫాస్ట్ లవ్ అఫైర్స్, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ట్రోల్స్ అండ్ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు అండ్ 2013 నుంచి ఇప్పటి వరకు వారు ఎలా కలిసి ఉన్నారు, ఎంత సక్సెస్ఫుల్ గా వాళ్ళ లవ్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకుందాం. ది బిగినింగ్ ఆఫ్ విరాట్ కోహ్లీ కెరియర్. అది 2008 విరాట్ కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్ విన్ అవ్వడం, అది కూడా విరాట్ కెప్టెన్సీలో. Change of pace and this one is safe and gone all the way. I think it's just crept over and the 100 up for the skipper. అదే ఇయర్లో బీసీసీఐ ఐపీఎల్ని అనౌన్స్ చేసింది. అయితే బెంగళూరు ఫ్రాంచైజ్ వాళ్ళు విరాట్ని ఆక్షన్లో బిడ్ చేశారు. ఐపీఎల్ అవకాశం అయితే వచ్చింది, కానీ విరాట్ ఆడిన కొన్ని మ్యాచెస్ తను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు. దీనికి కారణం తన తొలి సీజన్ అవ్వడం అండ్ దట్టు స్టేడియం మొత్తం జనాలతో నిండిపోవడంతో విరాట్ కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా ఇదే విషయాన్ని విరాట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. జనరల్గా మన ఇండియన్స్కి క్రికెట్ అంటే పిచ్చి, ఎక్కడ మ్యాచ్ అయినా సరే జనాలతో నిండిపోతుంది. అండ్ తన ఐపీఎల్ సరిగా ఆడకపోయినప్పటికీ 2008 ఐపీఎల్ తర్వాత ఇండియన్ టీంలో ఆపర్చునిటీ వచ్చింది, కానీ మిడిల్ ఆర్డర్గా కాదు, ఓపెనర్గా. దానికి రీజన్ అప్పటికి ఇండియన్ ఓపెనర్గా ఉన్న సేవక్ తనకి ఇంజురీ కారణంగా బయట ఉన్నాడు. తన ప్లేస్లో విరాట్ ఓపెనర్గా వచ్చాడు. ఆ మ్యాచ్లో విరాట్ కేవలం 22 బాల్స్కి 12 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. విరాట్ అవుట్ అయినప్పటికీ తన బ్యాటింగ్ స్టైల్ చూసి అందరూ అప్రిషియేట్ చేశారు. విరాట్ కోహ్లీకి ప్రాపర్ రికగ్నైజ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2009లో. ఆ ఇయర్లో విరాట్ కోహ్లీ తన ఫస్ట్ సెంచరీ, అది కూడా 111 బాల్స్లో 107 రన్స్ కొట్టాడు ఆపోజిట్ టీం శ్రీలంక. The first 100 for Virat Kohli in one-day internationals, and it's a brilliant innings under pressure. అయితే ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్కి తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ని విరాట్కి డెడికేట్ చేసి ఎంకరేజ్ చేశాడు. First 100 in one-day international. So Virat, 2010 to 2011 అప్పటికి స్ట్రాంగ్ టీమ్స్ అయిన న్యూజిలాండ్ మీద 1 సెంచరీ, ఆస్ట్రేలియా మీద 1 సెంచరీ కొట్టడంతో అందరి అటెన్షన్ తన మీద ఉంది. దాంతో 2011 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవ్వడం, ఆ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఒక కీ రోల్ ప్లే చేయడం అండ్ ఇండియా సెకండ్ వరల్డ్ కప్ విన్ అవ్వడం జరిగింది. 2012లో తన కెరీర్ పీక్ లో ఉంది. అప్పుడే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అండ్ మీడియా అండ్ ఫ్యాన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? 2011 వరల్డ్ కప్ తర్వాత సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వడం, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ మరో సచిన్ దొరికాడని అభిప్రాయపడడంతో విరాట్ ఒక మంచి స్థాయికి వెళ్ళాడు. ఇక మనం మెయిన్ టాపిక్ లోకి పోదాం. ద ఫస్ట్ మీట్ ఆఫ్ అనుష్క అండ్ విరాట్ కోహ్లీ. అది 2013. అప్పటికి విరాట్ కోహ్లీ ఒక స్టార్ క్రికెటర్ అండ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా అనుష్క యంగ్ బాలీవుడ్ క్వీన్ యాక్టర్స్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రాండ్ కంపెనీ వీళ్ళతో యాడ్ షూట్ ప్లాన్ చేసింది. ఆ యాడ్ షూట్ లోనే వీళ్ళిద్దరు ఫస్ట్ మీట్ అయ్యారు. ఆ యాడ్ అంటూ తెలుసా? క్లియర్ షాంపూ యాడ్. Virat कहता है he has nothing to hide, not even dandruff. Let's see. యాక్చువల్గా యాడ్ షూట్ టైంలో విరాట్ అనుష్క స్లిప్పర్స్ని చూసి ఒక జోక్ వేశాడంట. ఆ జోక్ ఏంటో తెలుసా? దీనికన్నా నీకు ఐల్స్ దొరకలేదా ఏంటి? అప్పుడు అనుష్క విరాట్ వైపు చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అని ఆన్సర్ చేసింది. ఆ యాడ్ బాగా పాపులర్ అవడం, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ షూట్ లో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఏర్పడింది. ఇక్కడ నుండే వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఆ షూట్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఫ్రీక్వెంట్ గా కమ్యూనికేట్ చేసుకునేవారు. 2014 విరాట్ కోహ్లీ శ్రీలంక టూర్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గా ముంబైలో ఉన్న అనుష్క ఫ్లాట్ ని విజిట్ చేశాడు. అక్కడే మీడియాకి నోటీస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అయ్యింది. బట్ వీళ్ళు ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలే, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. అదే ఇయర్ లో విరాట్ అక్టోబర్ లో న్యూజిలాండ్ టూర్ కి వెళ్లే ముందు అనుష్కని మీట్ అయినట్టు రూమర్స్ వచ్చాయి. కానీ ఆ రూమర్స్ ని వాళ్ళు కొట్టుపాడేశారు. కానీ వాళ్ళు ఆఫీషియల్ గా డేటింగ్ లో ఉన్నట్టు ఎప్పుడు కన్ఫర్మ్ అయిందో తెలుసా? 14 నవంబర్ 2014 ఇండియా వర్సెస్ శ్రీలంక 5th ఓడిఐ మ్యాచ్ కలకత్తాలో ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఆ మ్యాచ్ చూడడానికి అనుష్క శర్మ స్టేడియం కు వచ్చింది. మనకు తెలిసిందే కదా, అసలుకే వీళ్ళ మీద పబ్లిక్ లో రూమర్స్ ఉన్నాయి. ఇంకా కెమెరాస్ అన్ని వీళ్ళ మీదనే ఫోకస్ చేశారు. అయితే ఆ మ్యాచ్ లో విరాట్ హాఫ్ సెంచరీ చేసి అనుష్క వైపు చూస్తూ బ్యాట్ తో ఫ్లయింగ్ కిస్ చేశాడు. ఈ మూవ్మెంట్ కెమెరాలో క్యాప్చర్ అయింది. ఇంకా సోషల్ మీడియాలో, టీవీలో తెగ వైరల్ అయింది. ఆ ఇన్సిడెంట్ తో పబ్లిక్ को क्लैरिटी వచ్చింది వీళ్ళు డేటింగ్ లో ఉన్నారని. टीम इंडिया को जीत दिला रहे थे तब स्टेडियम में उनकी गर्लफ्रेंड अनुष्का शर्मा भी उन्हें चीयर करने पहुंची थी. ये पहला मौका है जब बल्लेबाजी कर रहे विराट ने भी इसका जवाब बैट से फ्लाइंग किस के तौर पर दिया और जमाने की परवाह किए बिना ये बता दिया कि वो अनुष्का से कितना. ట్రోల్స్ అండ్ క్రిటిసిజం. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అది నాకౌట్ స్టేజ్. ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం విరాట్ మీదనే ఓప్స్ పెట్టుకుంది. కానీ విరాట్ 13 బాల్స్ ఫేస్ చేసి జస్ట్ ఒక్కరంతా అవుట్ అయ్యాడు. అదే మ్యాచ్ స్టేడియంలో లైవ్ చూస్తున్న అనుష్కని ఫ్యాన్స్ బ్లేమ్ చేశారు. విరాట్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ కి అనుష్కయే కారణం అండ్ తనతో లవ్ లో ఉండడం వల్ల విరాట్ పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడని ఫ్యాన్స్ అనుష్కని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ట్రోల్స్ బాగా విపరీతంగా ఎక్కువ అవడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్స్ కి రెస్పాండ్ అయ్యి ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు: దానికి నా మ్యాచ్ రిజల్ట్ కి ఎటువంటి సంబంధం లేదు, జనాలకి బేసిక్ డీసెన్స్ అనేది మర్చిపోయారని చెప్పాడు. బట్ ట్రోల్స్ మాత్రం ఆగలే. ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ లో మేమ్స్, బ్యాడ్ కామెంట్స్, ఆర్ట్స్ ట్రోలింగ్, అనుష్క మీద ఫ్యాన్స్ చాలా హేట్ స్ప్రెడ్ చేశారు.
నెక్స్ట్ బ్రేకప్ రూమర్స్. 2016 మార్చిలో రూమర్స్ వచ్చాయి విరాట్ అండ్ అనుష్క బ్రేకప్ అయ్యారని. ఆ రూమర్స్ ఏంటంటే విరాట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం, అనుష్క రిజెక్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చిందని. కానీ వీళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నారు, అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అవన్నీ రూమర్స్ గా స్ప్రెడ్ అయినాయి. అండ్ అంతేకాదు విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో అనుష్కని అన్ఫాలో చేయడం వల్ల అప్పటి సోషల్ మీడియా ట్రెండ్స్ లో కూడా హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. హ్యాష్ ట్యాగ్ విరుష్క బ్రేకప్, హ్యాష్ ట్యాగ్ విరాట్ అనుష్క. ఇలా జరుగుతున్న టైంలో విరాట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఏంటంటే విరాట్ అండ్ అనుష్క కలిసి ఉన్న ఒక ఓల్డ్ పిక్. ఆ పోస్ట్ కింద ఒక క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ ఏంటో తెలుసా? మచ్ లవ్ అండ్ పీస్ టు ఆల్. ఆ పోస్ట్ తో ఇండైరెక్ట్ గా మీడియాకి అండ్ ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చాడు, వీఆర్ టుగెదర్, స్టాప్ హేటింగ్ హెర్ అని. ఆ తర్వాత జూలై 2016 లో ముంబైలో అనుష్క అండ్ విరాట్ ప్రైవేట్ డిన్నర్ చేశారు. ఆ నెక్స్ట్ స్లోలీ ఫంక్షన్స్ లో, పార్టీస్ లో కలవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఎయిర్పోర్ట్ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. అండ్ అంతేకాదు బ్రేకప్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ వేసి 2017 ఇద్దరు పబ్లిక్ గా ఓపెన్ గా కలవడం స్టార్ట్ చేశారు. జూలై 2017 మనీస్ మల్హోత్రా ఫ్యాషన్ షో. ఈ షోకి అనుష్కను చూడడానికి విరాట్ రావడం ఒకటే కాదు, బ్యాక్ స్టేజ్ లో ఉండి తనని సపోర్ట్ చేశాడు. ఇదంతా కెమెరాలో క్యాప్చర్ అయింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళిద్దరు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారని. అండ్ నవంబర్ 5, 2017 విరాట్ బర్త్డేకి అనుష్క ఇన్స్టాగ్రామ్ లో విష్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది విత్ క్యాప్షన్ తో బెస్ట్ డే విత్ ద బెస్ట్ పర్సన్. అదే ఇయర్ డిసెంబర్ లో ఒక పెద్ద రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ రూమర్ ఏంటంటే విరాట్ అనుష్క కలిసి సీక్రెట్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని. దీనికోసం మీడియా వీళ్ళిద్దరిని క్వశ్చన్ చేస్తే వీళ్ళు తిరస్కరించి సైలెంట్ గా ఉన్నారు. కానీ వెడ్డింగ్ టీం ఇటలీ వెళ్లడం ఫ్యాన్స్ కి కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 11, 2017 ఇటలీలో ఉన్న టస్కనీలో ఒక 800 years ఓల్డ్ విల్లాలో వీళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఆ మ్యారేజ్ కి కేవలం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నే ఇన్వైట్ చేశారు, ఎందుకంటే సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. విరాట్ అండ్ అనుష్క వాళ్ళ మ్యారేజ్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇండియాలోనే మోస్ట్ లైక్డ్ ట్వీట్ అండ్ ఇన్స్టా పోస్ట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఆఫ్టర్ వెడ్డింగ్ ఇండియాలో 2 places లో రిసెప్షన్ పెట్టారు. ఒకటి 21 డిసెంబర్ ఢిల్లీలో. ఆ ఈవెంట్ కి మన పిఎం మోడీ సార్ అటెండ్ అయ్యి వాళ్ళని విష్ చేశారు. ఇంకొకటి 26 డిసెంబర్ ముంబైలో. ఈ ఈవెంట్ కి మన ఇండియన్ క్రికెటర్స్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అండ్ అంతేకాదు ఎంటైర్ బాలీవుడ్ యాక్టర్స్ వచ్చారు. గ్రాండ్ స్కేల్ లో ఈ రిసెప్షన్ జరిగింది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ పాస్ట్ లవ్ అఫైర్స్. ఇజబెల్ లైట్ తిన బ్రాజిలియన్ మోడల్ అండ్ యాక్ట్రెస్. 2012 లో టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తూ ఉండేది అప్పట్లో. అయితే విరాట్ అండ్ విజిబెల్ ని మీడియా వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ముంబైలో చూశారు. వాళ్ళు తరచుగా అవుటింగ్స్ కి మీట్ అవ్వడం వల్ల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా జరుగుతున్న టైంలో ఇజబెల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది, yes we are dating but it ended mutually. How are you taking up with the rumors of Virat Kohli dating Anushka Sharma now? That's not the reason that I'm here now, and I'm really excited for my movie and that's సో ఈ రూమర్ కన్ఫర్మ్డ్ అని ట్రూత్ అయింది. ఇంకా మన టాలీవుడ్ యాక్టర్ అయిన తమన్నా రూమర్. 2012 లో తమన్నా అండ్ విరాట్ కోహ్లీ కలిసి ఒక మొబైల్ యాడ్ షూట్ లో యాక్ట్ చేశారు. ఆ యాడ్ తర్వాత వీళ్ళిద్దరి మీద ఫ్రీక్వెంట్ గా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ రూమర్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి డేటింగ్ చేశారని. ఇదే విషయాన్ని మీడియా వాళ్ళు వీళ్ళిద్దరిని క్వశ్చన్ చేస్తే ఆ రూమర్స్ అని వీళ్ళిద్దరు కలిసి రిజెక్ట్ చేశారు. అండ్ అంతేకాదు తమన్నా ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పింది, ఐ నెవర్ డేటెడ్ హిమ్, వి జస్ట్ వర్క్డ్ టుగెదర్. ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది, ఇది జస్ట్ ఒక రూమర్ అని. అండ్ నెక్స్ట్ రూమర్ సంజన. వీళ్ళిద్దరు కలిసి సింతోల్ యాడ్ చేశారు. ఆ యాడ్ తర్వాత చిన్న గాసిప్ స్ప్రెడ్ అయింది, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని. కానీ స్ట్రాంగ్ ప్రూఫ్ లేదు. ఇది మోస్ట్లీ మీడియాలో షార్ట్ టైం బజ్ లాగా స్ప్రెడ్ అయింది. అలానే అనుష్క శర్మ మీద కూడా ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అందులో ఒకటి బాగా పాపులర్ అయిన రూమర్ రణ్వీర్ సింగ్ తో రిలేషన్షిప్ లో ఉండడం. 2010 లో రిలీజ్ అయిన బ్యాండ్ బజా భారత్ మూవీలో రణ్వీర్ సింగ్ అండ్ అనుష్క శర్మ కలిసి యాక్ట్ చేశారు. ఆ మూవీ ప్రమోషన్ టైంలో ఈ రూమర్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ ప్రమోషన్స్ టైంలో వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా బిహేవ్ చేయడం అండ్ అవుటింగ్స్ కి వెళ్లడం వల్ల ఈ రూమర్ స్ప్రెడ్ అయింది. లేటర్ వీళ్ళిద్దరూ కలిసి ఆ రూమర్స్ ని రిజెక్ట్ చేశారు. అనుష్క ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది, పీపుల్ ఆల్వేస్ లింక్ కోస్టార్స్, ఇట్స్ అన్ఫేర్. అండ్ సాయిత్ కపూర్ తో కూడా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి, కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. కన్క్లూజన్. కానీ ఏ మాటకి ఆ మాట, విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ది బెస్ట్ లవ్ స్టోరీ. యాక్చువల్ గా సెలబ్రిటీస్ లవ్ స్టోరీస్ అంటే మనకు తెలిసిందే కదా, లవ్ చేసుకోవడం, ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం, ఆ నెక్స్ట్ బ్రేకప్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మన టాలీవుడ్ బెస్ట్ పేర్ అయిన సమంత నాగచైతన్య లవ్ స్టోరీ. వాళ్ళు విడిపోవడానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటే మనం ఏం చేయలేం. స్టార్టింగ్ వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అనే న్యూస్ వచ్చాక ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ లాస్ట్ ఏమైంది, డివోర్స్ చేసుకున్నారు. కానీ విరుష్క లవ్ స్టోరీ మాత్రం చాలా యంగ్ కపుల్స్ కి ఆదర్శంగా నిలిచారు. ఇంకా వీడియో ఎంతే గైస్, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.